నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి నాన్ వెజ్ రెసిపీ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే చికెన్ లివర్ ఫ్రై. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా త్వరగా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా చూసేసేయండి. నేను ఇక్కడ 350 గ్రామ్స్ చికెన్ లివర్ని అయితే తీసుకున్నానండి. చిన్న ముక్కలుగా చేసుకొని, చిన్న ముక్కలు అంటే ఒక మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని బాగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, 1/2 స్పూను పసుపు. మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం, రుచికి సరిపడా సాల్ట్. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఈ చికెన్ లివర్కి బాగా పట్టే విధంగా ఒక 1 మినిట్ వరకు కలుపుకోవాలి. 1 మినిట్ వరకు కలుపుకోవాలండి. అప్పుడే ఈ లివర్కి బాగా పడుతుంది ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా. పాతకాలంలో అమ్మమ్మలు, నానమ్మలు చేసి పెట్టే చికెన్ లివర్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది కదండి. అదేవిధంగా ఇప్పుడైతే నేను చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ పద్ధతిలో చేస్తే. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ అలా వదిలేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ మట్టి గిన్నెలో వండుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మట్టి గిన్నెలో ఏ రెసిపీస్ చేసినా కూడా చాలా రుచిగా ఉంటాయి. అందులోనూ నాన్ వెజ్ రెసిపీస్ ఇంకా టేస్టీగా ఉంటాయి కదండి. ఇందులోకి వేపుడికి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నాన్ వెజ్ రెసిపీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ని ఇందులోకి వేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి రెసిపీ. ఇప్పుడు ఇందులోకి మనం ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు. ఈ విధంగా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇందులో వాటర్ కానీ ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు మనము. మధ్యలో కలుపుతూ ఉండాలి. మా పిల్లలకైతే ఈ లివర్ ఫ్రై అనేది చాలా ఇష్టమండి అసలు. అందుకనే సెపరేట్గా తీసుకొచ్చి అయితే ఫ్రై చేస్తాను. చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి లివర్ ఫ్రై అయిందో లేదో చూద్దాము. ఇక్కడ అయిపోయిందండి ఫ్రై అనేది. ముక్క కూడా బాగా ఉడికింది. తొందరగానే ఉడికిపోతుంది. మీరు హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవద్దు. లో ఫ్లేమ్లోనే తొందరగానే అయిపోతుంది అనమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే లివర్ ఫ్రై, చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.